కబ్ద్ ఎడారికి అయితే వెళ్తున్నా. కువైట్ ఎడారిలో పశువుల హాస్పిటల్ ఎలా ఉంటుంది అనేది అయితే మీకు చూపిస్తాను. ఇక్కడే బయట దేశాల నుంచి లారీలలో ఫ్రూట్స్ అదే విధంగా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చి స్టోర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆవుల్ని దూడల్ని బయట ఎండలో కట్టేశారు పాపము. ఎంత ఎండలో అవి ఎలా ఉంటాయి, చిన్న చిన్న దూడలు కూడా ఉన్నాయి. సులేబియా కబ్ద్ అదే విధంగా పెద్ద వఫ్రా ఎడారికి కూడా వెళ్ళిపోవచ్చు. అసలు చెప్పాలంటే ఇది మొత్తం ఎడారి అబ్బా. ఎడారి మధ్యలో రోడ్డు ఉంది అంతే. చూడండి మేకల్ని గుడారాలు వేసి ఎలా పెంచుతున్నారు. గుడారాలు అంటే షెడ్లు అబ్బా, పెద్ద పెద్ద రేకుల షెడ్లు. గుడారాలు అనేసి ఏమనుకోవద్దు. ఆవులు పెంచుకుంటే ఏమి, ఆవులు పెంచుకుంటారు, ఎద్దులు పెంచుకుంటారు, మేకల్ని గొర్రె అన్నిటి పెంచుతారు. మొత్తానికి కటింగ్కే వెళ్తాయి అవి. మహా అయితే ఇంకొక 7 నెలలు. ఆ తర్వాత हम आपके है कौन దా రా 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 లే 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 బాగానే ఉన్నావు కదా నువ్వు. కొంచెం పాలు తాగురా, పాలు తాగురా, రా రా పాలు తాగురా. రెండు రొమాన్స్ చేస్తున్నాయి అవి. నల్లది వచ్చేసి మగది, ఇది వచ్చేసి ఆడది. భలే ఉంది కదా చూడ్డానికి. వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, రెస్ట్ తీసుకున్నామా, హ్యాపీగా ఎంజాయ్ చేసామా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినామా. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఐ డ్రైవర్ వ్లాగ్స్. నేనైతే కబ్ద్ ఎడారికి అయితే వెళ్తున్నా. కువైట్ ఎడారిలో పశువుల హాస్పిటల్ ఎలా ఉంటుంది అనేది అయితే మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి నేనైతే కువైట్ యొక్క అతి పెద్ద ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నా. ఇక్కడే బయట దేశాల నుంచి లారీలలో ఫ్రూట్స్ అదే విధంగా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చి స్టోర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారంటే ఎన్ని లారీలు ఉన్నాయి చూడండి. ఆ లారీల బ్యాక్ సైడ్ పెద్ద రేకులు కనబడుతుంది కదా, అదే అన్నమాట. దాన్ని చబరా అంటారు. దీని లోపల అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే హోల్సేల్ రేట్కి దొరుకుతాయి. కాబట్టి కువైటీలందరూ ఎక్కువగా ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి బయలుదేరి ఫామ్ హౌస్కి అయితే వెళ్తున్నా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా ఈ కబ్ద్కి వెళ్ళే దారి అయితే అంతగా బాగుండదు, చాలా గుంతలు ఉంటాయి, కొంచెం వరస్ట్గానే ఉంటుంది. ఇక్కడ ఆవుల్ని దూడల్ని బయట ఎండలో కట్టేశారు పాపము. ఎంత ఎండలో అవి ఎలా ఉంటాయి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము అసలు ఎందుకు వాటిని ఎండలో కట్టేశారనేసి. చిన్న చిన్న దూడలు కూడా ఉన్నాయి, అయినా కానీ కదలట్లేదు ఏంటి ఇవి. అచ్చా ఇవి బొమ్మలు ఇవి. దూరం నుంచి చూస్తే అచ్చా ఆవులాగే ఉన్నాయి. భలే రెడీ చేశారు ఇక్కడ. లోపల మేబీ ఏమన్నా మిల్క్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటాయనుకుంటా. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా. చూడడానికి అచ్చు గుద్దినట్టు నిజమైన ఆవులాగే ఉన్నాయి. దూరం నుంచి నాకైతే అలాగే అనిపించింది. ఈ దూడ చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ప్లాస్టిక్ ఇది. బయట వారా మార్కెట్ అని రాసింది బోర్డు పైన. లోపల ఏముంది అనేది అయితే తెలియట్లేదు. మొత్తం ఆవు పాలతో తయారైన ప్రోడక్ట్లే ఉన్నాయి లోపల. నేనైతే మజ్జిగ తీసుకుందాం అనేసి ఈ 2 ప్యాక్స్లు అయితే తీసుకున్నా. ఒకసారి ట్రై చేసి చూద్దాం, బాగుంటుందో తెలియదు. ఈ 2 తీసుకున్నా నేను. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉందబ్బా, కేడిడి ఐస్ క్రీమ్. ఇది కేడిడి అంటే కువైట్ బ్రాండ్, కువైట్ యొక్క కంపెనీ. 250 పిల్స్ అంట ఒక ఐస్ క్రీమ్. బాగుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నా, మజ్జిగలు అయితే ఒక 2 బాక్సులు తీసుకున్నా. ఒకటి తీసుకుంటే 600 అంట, 2 తీసుకుంటే 1 దినార్ అన్నారు. కాబట్టి బెస్ట్ కదా, బెస్ట్ ఆఫర్ కాబట్టి 2 తీసుకున్నాను. ఐస్ మాత్రం సూపర్గా ఉందబ్బా. ఇంకా మజ్జిగలు ఎలా ఉంటాయో తెలీదు, ఏదో మీకు చూపిద్దామనేసి లోపలికి వెళ్ళా. సరే గమ్మున లోపలికి వెళ్ళి వచ్చేస్తే బాగోదు కదా అనేసి 2 బాక్సులు అయితే తీసుకున్నా. ఇంక ఇక్కడి నుంచి లేట్ చేయకుండా ఫామ్ హౌస్కి తొందరగా వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. లేట్ అయిందంటే మళ్ళీ నాకు ఎండ వల్ల ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న ఈ రోడ్డు సులేబియా కబ్ద్ అదేవిధంగా పెద్ద వఫ్రా ఎడారికి కూడా వెళ్ళిపోవచ్చు. కబ్ద్ నుంచి స్ట్రైట్గా కొట్టామంటే నేరుగా వఫ్రా ఎడారే. అసలు చెప్పాలంటే ఇది మొత్తం ఎడారి అబ్బా. ఎడారి మధ్యలో రోడ్డు ఉంది అంతే. ఇంకొక 10 నిమిషాలు ఫామ్ హౌస్కి అది చేరుకుంటా. ఇటు పక్క మొత్తం బ్లాకులుగా డివైడ్ చేశారు, అదే విధంగా ఇటు పక్క అయితే మొత్తం ఎడారి. నేను ఎందుకు ఫామ్ హౌస్కి వెళ్తున్నానంటే మా సార్ పెంచే మేకల్లో ఒక మేక పిల్లకి హెల్త్ బాగాలేదు, చాలా వీక్ అయిపోయిందంట. దాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి సూది వేసుకుని రావాలి. ఇలా ఉంటుంది పరిస్థితి కువైట్లో. ఇంట్లో పని పిలిపించి బయట పనులన్నీ చేయించేస్తారు. హౌస్ డ్రైవర్ పని, అదేవిధంగా హౌస్ వైఫ్ పని, అదేవిధంగా చాయ్ కావా వేసే పని. ఇలాగా ఎడారులో ఏదైనా పనులు ఉంటే వాటి కూడా కుర్మాయించేస్తారు మనల్ని. ముందు లేదబ్బా మా ఇంట్లో ఇలాగా మేకలు లేవు. ఈ మధ్య కొన్నారు మా సార్, మేకలు కొన్నాడు కాబట్టి వాటికి ఏదైనా అయిందంటే మనం పోవాలి. పోయేసి వాటికి సూదులు, ట్యాబ్లెట్లు
టానిక్లు వేసేసి రావాలి. ఏం చేద్దాం, ఇంటికాడ పరిస్థితుల్ని మైండ్లో పెట్టుకుని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేనే కాదు, నాలాగా చాలామంది ఇక్కడ సేమ్ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు అనమాట. ఇంటికాడ పరిస్థితులకి సరెండర్ అయిపోతున్నారు. ఇంకేం చేయలేము కదా. ఇక చూడండి, మేకల్ని గుడారాలు వేసి ఎలా పెంచుతున్నారు. గుడారాలు అంటే షెడ్లో, పెద్ద పెద్ద రేకుల షెడ్లో గుడారాలు అనేసి ఏమనుకోవద్దు. ఇంకా ఈ లారీలో అయితే మేకలకి ఆవులకి కావాల్సిన మేత అయితే దొరుకుతుంది. నేనైతే ఒక షార్ట్ కింద కామెంట్ ఒకటి చదివా, అక్కడ ఆవులు కూడా పెంచుకుంటారా అనేసి. ఆవులు పెంచుకుంటే ఏమి, ఆవులు పెంచుకుంటారు, ఎద్దులు పెంచుకుంటారు, మేకల్ని గొర్రె అన్నిటి పెంచుతారు. అందులో ఆవులను ఎందుకు పెంచుకుంటారంటే చాలా వరకు అయితే పాల కోసం. ఇక్కడ డైరీలు ఉంటాయి, ఎక్కువ ఆవులు అయితే అక్కడ ఉంటాయి. ఏవైతే ఎద్దులు ఉంటాయో ఆ ఎద్దులు కొన్ని అయితే కటింగ్ కోసం వెళ్ళిపోతాయి, ఇంకొన్ని అయితే మొత్తానికి కటింగ్కే వెళ్తాయి. అవి ఎద్దులు అయితే, ఆవుల్ని మాత్రం పాల కోసం యూజ్ చేస్తారు అంతే. మొత్తానికి ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇదే మా ఫామ్ హౌస్. ఇక్కడ బండి నిలిపేసి దిగి వెళ్ళిపోవడమే. అవి మేకలు అటుపక్క ఇటుపక్క తిరిగినప్పుడు దుమ్ములు వేస్తుంది కాబట్టి మాస్క్ తెచ్చుకున్నాను. లోపల పో కాసేపు, ఒక 5 నిమిషాలు. ఆ చిన్న మేకపిల్లకి హెల్త్ బాగాలేదు, వెళ్ళి 2 లేదంటే 3 సూదులు గుచ్చుకొనేసి అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి దీన్ని ఇక్కడ వదిలి దానికి కొంచెం పాలు తాపియాలి. అక్కడ బోర్డు కనబడుతుందా పెద్దదిగా, అది హాస్పిటల్ అనమాట. లోపలికి వెళ్ళి దీనికి సూదులు వేస్తారో లేదంటే మందులు ఇస్తాడో ఏం చేస్తాడో తెలీదు, చూద్దాం. మళ్ళీ ఉంది రైను, అటుపక్క ఇటుపక్క ఖర్జూరం చెట్లు మధ్యలో దారి. మేక మంచిగా పడుకునేసి కింద. ఓయ్ దా, రా రా రా, లే 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 లే, బాగానే ఉన్నావు కదా నువ్వు, కొంచెం లే, పదా, కమాన్ 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 కమాన్. అది మంచి పిల్ల నువ్వు, పద 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 పద. అయిపోయింది, సూది వేసేసినారు. ఎక్కువ పైకి, లోపలికి ఎక్కు 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 ఎక్కు. పద 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 పద. అయిపోయి నేను లోపలికి వెళ్ళేసి ఒక దిన డబ్బులు కట్టాలి, సూదులు వేసారు కదా అందుకు. ఒక దిన డబ్బులు అయితే ఇచ్చా. దాంతోపాటు మా సారు నెంబరు ఆయన పేరు 2 తీసుకున్నారు. ఏం చేస్తారో మనకైతే తెలియదు. ఇంకా ఇక్కడ నుంచి ఈ బుజ్జి మేకని తీసుకుని వెళ్ళి ఫామ్ హౌస్లో పెట్టి ఒక బాటిల్ పాలు తాగిపించి ఆడ వదిలేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడే టైం చాలా లేట్ అయింది. మేడం అప్పుడే నాకు ఫోన్ చేసింది, ఈరోజు నీకు ట్యూషన్ ఉంది, లేట్ చేయకుండా తొందరగా రా ఇంటికి అనేసి. మేడం ఏమో ఇలాంటి పనులు చెప్తుంది, మా సార్ ఏమో ఇలాంటి పనులు చెప్తారు. వీళ్ళిద్దరి మధ్య తగులుకొని నా పని అయిపోతుంది. ఇంకా దీంట్లో మా సార్ వాళ్ళ కొడుకున్నాడు కదా అబ్దుల్లా, ఆయన కూడా ఇంకో పని చెప్తారు, ఆయనతో ఆడుకోవాలా. అంటే ఏంది, ఫుట్బాల్ ఆడాలా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుకుంటున్నారు నన్ను. ఏం చేద్దాం, వాడుకొని ఇంకెన్ని రోజులే, మహా అయితే ఇంకొక 7 నెలలు. ఆ తర్వాత హమ్ హాప్కే హై కౌన్. గుర్రం చూపిస్తా మీకు. గుర్రం కనబడలేదే అనుకుంటున్నా, కానీ ఇక్కడైతే ఒక గుర్రం నిలబడుకొని ఉంది. ఒక మగ గుర్రం వేస్తూ ఉండాలి, వేరే ఏ గుర్రం అయితే కనబడలా చుట్టుపక్కల, అదొక్కటి మాత్రం ఉంది. ఇక్కడ దారులు మర్చిపోతే చాలా ఇబ్బంది పడాల్సిందే. కాబట్టి ల్యాండ్ మార్కులు అదే విధంగా లొకేషన్ సేవ్ చేసి పెట్టుకుంటేనే బెస్ట్. ఒక్కోసారి నేనే ఇక్కడ మిస్ అయిపోతుంటా లొకేషన్ని. ఇది కాదు, అక్కడ ఉంది, ముందుంది. లోపలికి వెళ్ళి దానికి తొందరగా పాలు తాగిపించి టాటా చెప్పేద్దాం. జమ్మని వేసులో కూర్చున్నావు అదే, మంచిగా లేచినా బయటికి దిగు, కమాన్ దిగు, లే లే. అది మంచి పిల్ల. మన ఇల్లు పక్క కాదు, నీకు బాగా తెలుసు. కరెక్ట్గా పోతున్నావు కదా, కరెక్ట్గా పోతాను. ఈ ఫామ్ హౌస్లో పనిచేసే మద్రాసు ఆయన అయితే సెలవు తీసుకునేసి ఇండియాకి వెళ్ళిపోయాడు. ఒక 2 నెలల వరకు రాడు. కాబట్టి టెంపరీగా ఒక మనిషిని అయితే పెట్టి ఇక్కడ పని చేపిస్తున్నారు. ఇప్పుడు పాలు తాపియాలి దానికి.
చాలు. దీంట్లో నీళ్ళు పట్టాలి, అంతే. పట్టేసా నీళ్ళు. సేమ్ మనం చిన్నపిల్లలకి ఎలా నీవు పాలు తాగిస్తామో ఇంకా దాన్ని కూడా అలాగే తాగిపియాలి. దాని అమ్మ దగ్గరే సరిగ్గా పాలు తాగదు, నేను పడితే మాత్రం ఏం తాగుతుందో చూద్దాం. ఇది వద్దులే. కమాన్, పాలు తాగుదురా, పాలు తాగుదురా, రా పాలు తాగుదురా రా. నువ్వు పాలు తాగనుకో నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. బేజారు చేయకుండా ఒకే ఒక బాటల్. కమాన్ 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 కమాన్, నోరు తెరు. అయిపోయా. కమాన్, తాగు తాగు తాగే నీ తల్లి, తాగు తొందరగా తాగు. కమాన్. ఒకటి మాత్రం నిజం, కోవిడ్కి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వస్తాయి మనలో. కోపం ఉండేవాడికి కోపం తగ్గిపోతుంది. సిగరెట్ అలవాటు లేని వాడికి కొంతమంది సిగరెట్ అలవాట్లు అయిపోతాయి. లేని అలవాట్లు వస్తాయి, ఉన్న అలవాట్లు పోతాయి. అలాంటివి జరుగుతాయి ఇక్కడ. నేను ఈ ఒక్కరోజే దీనికి పాలు తగ్గిపించేసి వెళ్ళిపోవచ్చు అనుకున్నా. డాక్టర్ ఇంకొక 4 రోజులు అమ్మంటున్నాడు. ఇంకేం చేద్దాం, రావాల్సిందే. తాగు అయిపోయిందిలే. అయిపోయా. సర్లే, మన సబ్స్క్రైబర్లకి హాయ్ చెప్పు. హాయ్, టాటా. అయిపోయింది ఇంకా. ఇలాంటి ప్లేసుల్లో మనిషి లేదనుకో చాలా కష్టం. దుమ్ము లేస్తూ ఉంటుంది, చెత్త చెదారం భలే వస్తుంది ఇక్కడ. దాంతోపాటు ఆ మేకల్ని గొర్రెల్ని చూసుకోవాలి కదా. మనిషి లేకపోతే అవి చచ్చిపోతాయి. జంతువులను కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎంతంత పెద్ద ట్యాంకులు ఉన్నాయి చూడండి వాటర్ కోసం. ఈ రూమ్లో అయితే ఖాళీగా ఉన్నాయి, ఇంకా పావురాలు అయితే తీసుకొని రాలేదు ఇక్కడికి. పద పద. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి ఒక పిల్లతో సహా. నువ్వు పదే ఎత్తుకుని వెళ్ళి నేను లోపల వదిలేస్తా. 2 రొమాన్స్ చేస్తున్నాయి అవి. నల్లది వచ్చేసి మగది, ఇది వచ్చేసి ఆడది. ఏంటి తోతాపరి సోతాపరి చుట్టూ పోట పక్క. అది వెళ్ళిపోయింది ఆ నమ్మ దగ్గరికి. పని మొత్తం అయిపోయింది. ఇంకా చేతులు మంచిగా కడుక్కొని ఫామ్ హౌస్లోకి వెళ్ళి 2 బాటిల్ తీసుకునేసి, వాటర్ బాటిల్ టాటా చెప్పేయడమే. సార్ ఫోన్ చేసి చెప్పేసి ఇలాగా పాలు తాగిపించేశాను, లోపల వదిలేసాను అనేసి. ఆయనైతే సర్లే నువ్వు వాటర్ తీసుకునేసి ఇంకా బయలుదేరి వచ్చాయని. అలా దయవలో దానికి బాగా అయిపోతే అదే చాలు. భలే ఉంది కదా చూడ్డానికి, పీస్ఫుల్గా ఉందబ్బా. ఎటువంటి శబ్దం లేదు ఇక్కడ, నీట్గా మంచిగా ఉంది. ఇది ఛాయలు గవ్వాలు తాక్కోవడానికి కూర్చొని ఈవినింగ్ టైంలో. ఏదైతే ఖర్జూరం చెట్లు పెట్టారు, పిల్లలు ఆడుకోవడానికి జారాబండ ఉంది, ఉయ్యాలుంది. ఇంకా అలాగే లోపల వీళ్ళు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి రూమ్ ఉంటుందన్నమాట లోపల. ఇదైతే ఆడుకోవడానికి, దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. ఆల్వేస్ వెల్కమ్ అన్నట్టు ఓపెన్లోనే ఉంటుంది ఎప్పుడు. లోపల రూమ్లు కూడా ఉన్నాయి. అదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము. ఇదైతే వాష్రూమ్, క్లీన్ ఉంది. ఇంక ఇది కిచెన్. సేమ్ ఒక ఇల్లు ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా పెట్టుకున్నారు ఇక్కడ. వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, రెస్ట్ తీసుకున్నామా, హ్యాపీగా ఎంజాయ్ చేసామా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినామా, అలా ఉంటుంది ఇక్కడ వీళ్ళకి. ఇంకైతే ఫ్రిడ్జ్లో వాటర్ ఉందన్నారు సార్, చూద్దాం. ఉంది ఫ్రిడ్జ్లో వాటర్తో పాటు లోపల కోడిగుడ్లు కూడా ఉన్నాయి. 3 వాటర్ బాటిల్. ఓకే, టాటా బాయ్ బాయ్ ఫామ్ హౌస్. బెడ్రూమ్లో ఉన్నాయి కానీ బెడ్రూమ్లో వెళ్ళాలనిపించట్లేదు నాకు, అందుకే ఇంకా నేను బయటికి వెళ్ళిపోతాను. లోపల ఏసీలు కూడా ఉన్నాయి.
ఆడొక ఏసీ, ఇక్కడ ఒక ఏసీ. ఏసీ లేకపోతే గులాబ్ జాములు అవుతాయి. కాబట్టి ఏసీ తప్పకుండా ఉండాల్సిందే ఈ ఎడారిలో ఉండే రూముల దగ్గర. బీగాలు వేసేస్తే అయిపోద్ది. చెప్తాను. ఫ్రిడ్జ్లో చల్లగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇబ్బందిలే. నేను కూడా తెచ్చుకున్నా నీళ్ళు, కానీ వచ్చే దారిలో తాగేసా. ఓకే గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోయిటికి రావాలనుకుంటున్నా, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోయిటికి కొత్తగా వచ్చున్నా కానీ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీ బ్రదర్ని సపోర్ట్ చేస్తుండండి. అంతే.